Loving girls is more injurious to health than smoking and drinking. అర్జెంట్గా మాట్లాడాలిరా. నేను మందుంటేనే మాట్లాడతా. ఇంతకీ మ్యాటర్ ఏంటి? ప్రేమ కథలు చెప్దామని. కథలేంట్రా? కథలు కదా. సంబంధం ఉండేవి సమాధానాలు దొరికేవి కథలు, సంబంధం లేనివి సమాధానాలు దొరకని కథలు. బూస్ట్ తాగేవాడివి బడ్వైజర్ దాకొచ్చావు. నీకు ఎక్కిచ్చే విషయం ఒకటి చెప్తా బంగారం. ఆల్రెడీ ఇది ఎక్కిస్తోంది, నువ్వేంటి మళ్ళీ ఎక్కిచ్చేది? ఏయ్ చెప్పరా బాబు. డైరెక్ట్గా మ్యాటర్కి వస్తే, నాకు నువ్వు వద్దు. లెట్స్ బ్రేకప్. వాట్? అదేంటి అంత ఈజీగా చెప్పేశావు? ఓ, నీకు ఫీల్ కావాలా? ఓకే, రెడీ, టేక్. సారీ వరుణ్, నాకు నువ్వు వద్దు. లెట్స్ బ్రేకప్. అదేంట్రా అయిపోయిన బాటిల్ని పక్కన పడేసినట్టు అలా తీసి పారేసింది? అప్పుడేం చూసావు? చాలా ఉంది. ఫ్లాప్ అయిన సినిమాకి కొత్త పోస్టర్ రిలీజ్ చేసినట్టు నా జీవితంలో ఇంకో అమ్మాయి ఎంటర్ అయింది. ఓయ్, లైబ్రరీ ఎక్కడా? లైబ్రరీ? ఛా, మాకు తెలీదు. మరి తెలిసింది అడిగా? ఊరికినే. నక్కే వచ్చి తన తోకం తొక్కమని బ్రతిలాడింది అనమాట. ఏం అదృష్టం రా నీది. ఓ, నీకు అలా అర్థమైందా? ఇక్కడ స్క్రీన్ ప్లే అది కాదు రాజా. మరి ఓయ్, లైబ్రరీ ఎక్కడా? ఇదే లైబ్రరీ. ఛా, మాకు తెలీదు. తెలిసి ఎందుకు అడిగావు? ఊరికినే. అమ్మ దీనమ్మ, తాగింది మొత్తం దిగిపోయిందిరా. కదా, ఇంకోటి కూడా చెప్తా. ఈసారి అందమైన అమ్మాయిల్ని కాదని ఒక యావరేజ్గా ఉన్న అమ్మాయికి దగ్గరే. ఆగు ఆగు ఆగు, కనీసం ఈ స్టోరీ అన్న ప్రాపర్ స్క్రీన్ ప్లేతో చెప్పేశావు. అసలు ఆ అమ్మాయి ఎవరు? దానికి నీకు సంబంధం ఏంటి? అసలు కథ ఏంటి? తన పేరు స్వాతి. ఇంతకీ తంది ఏ జాతి? ఆడజాతి. ఆడుకునే జాతి అన్నమాట. ఓ, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. ఉన్నదొక జీవితం,
7 అడుగులతో మొదలై చివరి అడుగు దాకా నడవాలనుకుంటున్నాను ప్రతి క్షణం. ఏం డైలాగ్ బావా, మొత్తానికి నీ జీవితం అలా సెట్ అయిందనమాట. పిచ్చోడా. Hey, this is for you. అబ్బా నువ్వు అలా నా పక్కనే నడవకు. ఇట్స్ సో ఎంబారసింగ్ యు నో. ఏంటి ఇలా అనేసింది? అమ్మని చాక్లెట్ నొక్కేసింది. ఒకప్పుడు పక్కనుంటే చాలనుకునే అమ్మాయి ఇప్పుడు పక్కకొస్తేనే చిరాకు పడుతుంది ఏంట్రా? అందుకే దీన్ని ప్రేమ కథలు అన్నది. టైటిల్ జస్టిఫై అయిందిగా. ఇంకో బాటిల్ది. ఈ అమ్మాయి కన్నా బీర్లే బెటర్ రా. బాస్ అన్నీ వద్దు ప్లీజ్. ఈ అమ్మాయిల్ని ప్రేమించటం కన్నా తాగి పడపడం బెటర్. వీడెవడు? సేమ్ విరాట్ కోహ్లీలా ఉన్నాడు. చాలా రోజుల నుండి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. ఐ లవ్ యూ. జోక్ చేస్తున్నావా? ఇదే క్వశ్చన్ నా కళ్ళల్లోకి చూసి అడుగు. కానీ వరుణ్, ఇప్పటిదాకా నేను ఎప్పుడూ నీ గురించి అలా ఆలోచించలేదు. అయితే ఇప్పుడు ఆలోచించు. సారీ, నాట్ ఇంట్రెస్టెడ్. అదే ఏ యాక్చువల్లీ మీ అమ్మాయిల డిక్షనరీలో అబ్బాయిలు కాదంటే కామన్గా కొన్ని రీజన్స్ ఉంటాయి. 1, యు లైక్ మై బెస్ట్ ఫ్రెండ్, ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ. 2, మా నాన్నగారు ఒప్పుకోరండి. వాట్? 3, ఓన్లీ ఇమోషన్, నో డైలాగ్. 4, సిగ్గుపడుతూ ఓ మై గాడ్, ఐ హావ్ అ బాయ్ ఫ్రెండ్ యు నో. ఈ 4 కాకుండా ఇంకేమన్నా చెప్పు, ఒప్పుకుంటా. అన్నయ్య. You think that's reality? But అది నిజం కాదు. We here at iClick Movies are focused మీకు exclusive and genuine news with special features అందివ్వడానికి just for you. Now you know what to do. Just log on to iClickMovies.com.